ఉందనియా బ్యాట్ అస్సలు బాగోలేదని వెళ్ళట్లే అసలు కట్ అయిపోతుంది, ఇజ్జలు అయిపోతుంది. పీపీ బ్రాండ్ బ్యాట్స్లో అసలు పంచే లేదు. ఒకసారి నేను చెప్పేది పూర్తిగా వినండి, లేదంటే ఈ బ్యాట్స్ తీసుకున్నా వేస్టే. ముందుగా బ్యాట్ అడ్జస్ట్ అయిపోతుందనే విషయాన్ని మనం ఈ బ్యాట్లో లోపం కింద చూడడం కంటే ఒకసారి మనం ప్రాపర్గా మిడిల్ చేస్తున్నామా లేదా, మనం ఆడుతున్న పిచ్ ఈవెన్గా ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. నాకు తెలిసి ఇలాంటి చిప్స్ వికెట్ మీద ప్రాపర్గా చూసి ఆడకపోతే 100% ఎడ్జెసే అవుతాయి. ఇంకా రెండోది పంచ్ పోలేదనే విషయానికి వస్తే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఇస్తున్న ప్రతి బ్యాట్ కూడా 100% A+ గ్రేడ్ కాశ్మీర్ విల్లో మాత్రమే. ఈ A+ గ్రేడ్ కాశ్మీర్ విల్లో మనకి ఒక సోంపాపిల్లాగా మెత్తగా లేయర్స్ కింద ఫామ్ అయి ఉంటుంది. అందుకే ప్రతి బ్యాట్ని మనం హార్డ్ ప్రెస్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మనం ప్రతి బ్యాట్ని కూడా 80% మాత్రమే హార్డ్ ప్రెస్ చేస్తాం. ఒకవేళ 100% చేస్తే ఆ బ్యాట్ ఎర్లీగా క్రాక్స్ అయినా రావచ్చు, లేదా బ్రేక్ అయినా అయిపోవచ్చు. మరి రిమైనింగ్ 20% మనకు బాల్తో ఆడినప్పుడు మాత్రమే ఆ లేయర్స్ ప్రాపర్గా సెటిల్ అయ్యి బ్యాట్ చాలా హార్డ్గా అవుతుంది. ఆ గ్రెయిన్స్ కూడా ప్రాపర్గా బయటకు వచ్చి ఆ బ్యాట్ యొక్క ఒరిజినల్ పంచ్ అప్పుడే ప్రాపర్గా తెలుస్తుంది. జస్ట్ 1-2 డేస్లోనే వీళ్ళకి దీని పంచ్ అస్సలు బాగాలేదనిపించింది. కానీ సేమ్ బ్యాట్తో ఒక 10 to 15 డేస్ ఆడిన తర్వాత అసలు బాల్ ఎన్ని మీటర్స్ ట్రావెల్ చేస్తుంది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. దీనికోసం ముందుగా ఐఫోన్లో ఉన్న మెజరింగ్ యాప్తో కరెక్ట్గా వికెట్ నుంచి 60, 70, 80 మీటర్స్ బౌండరీస్ని మెజర్ చేసి కోన్స్ని ప్రాపర్గా అరేంజ్ చేయడం జరిగింది. మన ప్రవీణ్ ప్యాంథర్స్ నుంచి ప్రకాష్ అనే మన ప్లేయర్ ఈ బ్యాట్స్తో ఒక 10 to 15 డేస్ ఆడితే అసలు వీటి ఒరిజినల్ పంచ్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాడు.